సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. గోడగూలి 8 మంది చనిపోవడం జరిగింది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీలోని సింహాచలంలో ఉన్న అప్పన్న స్వామి ఆలయం దగ్గర 20 ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి గోడ ఒకేసారి కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. సో అదొక విషాదకరమైనటువంటి వార్తతోని వాళ్ళ తెలుగు రాష్ట్రాలు తెల్లారినటువంటి పరిస్థితి. మరి ఆ గోడకు సంబంధించినటువంటి ఆ ఎత్తు 20 ఫీట్లకు కింద పిల్లర్ లేకుండా ఎలాంటి సపోర్ట్లు లేకుండా తాత్కాలికంగా నిర్మించడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో క్షతగాత్రులందరినీ ఆసుపత్రులకు తరలించారు. మరణించిన వాళ్ళని ఇప్పుడే నేతలు పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన పైన విచారణకు ఆదేశించిండు ఆనం రామనారాయణ రెడ్డి, ఏపీ మంత్రి. సో ఇది ఏపీకి సంబంధించినటువంటి విషాదకరమైనటువంటి వార్త. అయితే ఇక ఇటు సైనిక బలగాలకు పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇస్తున్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక సైనికులు ఫ్రీగా మీరు ఏం చేయాలనుకుంటారో చేసుకోరు పాకిస్తాన్ని, లేకపోతే ఆ వ్యవహారాన్ని ఏం చేయాలనుకుంటారో మీరు ఫ్రీగా మూగండి అని చెప్పి నిన్న త్రివిధ దళాలతోటి భేటీ అయినటువంటి సందర్భంలో ఆయన చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అవి అన్ని పత్రికల్లో దాదాపుగా ప్రధానమైనటువంటి వార్త. సో ఏం చేయగలుగుతారు అంటే పాకిస్తాన్ పైన ఏది మన గతంలో చేసినటువంటి అది ఉంది కదా, దాన్ని ఏమంటారు, కార్గిల్ యుద్ధం కాదు, సర్జికల్ స్ట్రైక్, కొద్దిగా ముందు సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేసేటువంటి అవకాశం ఉంది, సైనిక చర్య చేపట్టేటువంటి అవకాశం ఉంది అనేది చర్చ జరుగుతూ ఉంది. అయితే ఈ వ్యవహారాలన్నింటినీ పాకిస్తాన్ చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉంది. అబ్జర్వ్ చేస్తున్నటువంటి క్రమంలోనే పాకిస్తాన్ వైపు నుంచి ఒక ప్రతిపాదన నిన్న అర్ధరాత్రి వచ్చింది. ఏందా ప్రతిపాదన అంటే, ఈ పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి దానిపైన నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ జరగడానికి మేము సహకరిస్తాము. రెండోది, మా దగ్గర మా పాకిస్తాన్ అనేటువంటి దేశం అంటున్న ఆయన మంత్రి, ఆ పాకిస్తాన్ దేశ మంత్రి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేము ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిలో సహించం అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఉగ్రవాదం ఎక్కడున్నా అంతం చేయాలి అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. సో భారతదేశం తీసుకుంటున్నటువంటి చర్యలు, దాని నుంచి నిన్న రాత్రి వచ్చినటువంటి ఆ వీడియోని ఒకసారి చూద్దాం. పాకిస్తాన్ మంత్రి ఏం చెప్తా ఉన్నాడు, అసలు ఆయన మాటల్లో ఏంటంటే, ఇది మాకు సంబంధించింది కాదు, మీ వాళ్ళే కావాలని ఏదో ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇది చేస్తున్నట్టుగా అనిపించింది అనేటువంటి భావనలో ఆయన చెప్తా ఉన్నాడు. ఆ విషయాన్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది పాకిస్తాన్ మంత్రి చెప్తున్నటువంటి మాట. ఈ పహల్గామ్ అటాక్ తోటి పాకిస్తాన్కు సంబంధం లేదు, కొంతమంది రాజకీయ అవసరాల కోసం ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారనేటువంటి ధోరణిలో వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇండిపెండెంట్ వ్యక్తులతోని ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేసి, న్యూట్రల్గా ఉండేటువంటి పర్సన్ తోటి విచారణ కమిషన్ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి మాట చెప్తా ఉన్నారు. సో పాకిస్తాన్ మంత్రి ఈ మాట సరే సోషల్ మీడియాలో పాకిస్తాన్ భయపడ్డదని చెప్పుకోవడానికి, లేకపోతే ఈ తిరగడానికి సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లలో వేసి చూసిరా మోడీ ఈడ కూర్చుంటే వాళ్ళ గుచ్చబడ్డది అటువంటి డైలాగులు చెప్పుకోవడానికి, సారీ ఆ పదం వాడినందుకు. సో కానీ పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఈ ప్రతిపాదన, ఒక ఎంక్వైరీ కమిషన్ ఉంటే తప్పేం కాదు, అది న్యూట్రల్ పర్సన్స్తో వేసి ఏం జరిగింది అనేది కూడా ఎంక్వైరీ జరిగితే బాగుంటుంది అనేది ఏది చాలామంది ఈ దేశంలో దౌత్యపరమైనటువంటి చర్చలు జరగాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఎస్, పాకిస్తాన్ ముమ్మాటికి మనకు శత్రు దేశమే, దాన్ని ఎప్పటికీ పక్కలో పామును పెట్టుకున్నట్టే ఉంటుంది, నో డౌట్. కానీ ఈ ఘటన పైన ఒక స్వతంత్ర ఎంక్వైరీ జరిగితే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదనను పాకిస్తాన్ ముందు పెడుతుంది. దీని మీద భారత్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న సైనికులకు అందరికీ, ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కు, నావీకి కంప్లీట్గా స్వేచ్ఛాయుతమైనటువంటి నిర్ణయం తీసుకోమని చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. మరి ఇది ఎక్కడ దారితీస్తుంది? వీళ్ళకు ఉన్నటువంటి మాకు అత్యంత పకడ్బందీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, దాని ద్వారా తెలిసింది రాబోయే 24 గంటల్లో పాకిస్తాన్ పైన మిలిటరీ చర్య తీసుకోబోతా ఉన్నది భారత్ అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు కొంత దిగి మాట్లాడుతూ ఉన్నారా ఏందో తెలవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికైతే సరే పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసినా ఎవరైనా కాదు, ఒక ఎంక్వైరీ మాత్రం ఖచ్చితంగా జరగాలి ఏం జరిగింది అనేది. ఆ ఎంక్వైరీ జరిగితే ఇది ప్రపంచ దేశాలకు, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా తెలుస్తుంది.
అక్కడ ఏం జరిగింది, ఎందుకోసం జరిగింది ఇదంతా అనేది కూడా తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళైతే మనం ఎంక్వైరీ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ను కూడా ప్రజాక్షేత్రంలో పెట్టి ఇగో పాకిస్తాన్ చేసిన తప్పు అని చెప్పి నిరూపించేటువంటి అవకాశం కూడా వస్తుంది. సో మరి ఆ దిశగా భారత్ ఏం చేస్తుందో చూడాలి. ఒక రకంగా ఇది అంటే భయపడి కూడా చేసి ఉండే అవకాశం ఉంది. కారణం ఏంటంటే రెండు ఉన్నాయి దీంట్లో ఇక్కడ విషయాలు. వీడు మాట్లాడాడు సరే పారదర్శకంగా జరగాలి, ఎంక్వైరీ జరగాలి, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కాకపోతే ఏంటంటే దీనికంటే ముందు పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత వాడు రక్షణ శాఖ మంత్రి పాకిస్తాన్కి సంబంధించి వాడు అమెరికా తర్వాత బ్రిటన్ మెప్పు కోసం మేము ఇటువంటి చేసినాం మేము అని చెప్పేసి వాళ్ళు కూడా భిన్నమైనటువంటి అంశాలను వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఒక కమిషన్ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్కి చెందినటువంటి ఇద్దరు మంత్రులు రెండు విధాలుగా మాట్లాడారు. బ్రిటన్ ఆ తర్వాత అమెరికా మెప్పు కోసం మేము చేసినామని చెప్పి ఒకటి, రెండోది ఇది అసలు మాకు సంబంధమే లేదని వీళ్ళు చెప్తున్నటువంటి మాట. వీటన్నిటిపైన సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ఇట్లా ఉంటే కరీంనగర్ కాంగ్రెస్లో కామన్ ఇవి కాంగ్రెస్ పార్టీలో అవి కామన్, కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో ఇది పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆఫర్ ఏదైతే ఉందో అది వాళ్ళని కొంత అభద్రతా భావానికి గురి చేసింది అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. రెండోది మరి పాకిస్తాన్లో ఇదివరకు చేసినటువంటి మంత్రి ప్రకటన అది తప్ప ఒప్ప, ఈయన చేసింది కరెక్టా, దీని మీద ఎంక్వైరీ జరగాలి. వీటన్నిటికంటే మరీ కీలకంగా ఈ 28 మంది చనిపోయారు ఎవరైతే ఉన్నారో అసలు చనిపోవడానికి కారణం ఏంది, వీటిపైన ఎక్కడి నుంచి వచ్చారు టెర్రరిస్టులు, దాని వెనకాల ఎవరున్నారు, వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు దొరకలేదు, వాళ్ళని ఇప్పటి వరకు ఇంత పెద్ద సైనిక బలగాలుండి వాళ్ళని ఇప్పటి వరకు ట్రేస్ చేయకపోవడానికి కారణాలు ఏంది, ఎలాంటి సమస్యలు ఎదురవుతా ఉన్నాయి వాళ్ళని పట్టుకోవడం, వీటన్నిటిపైన ఒక సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. ఇది జరగట్లేదు. కానీ సైనిక చర్యకు మాత్రం భారత్ ఉపక్రమిస్తున్నట్టుగా పాకిస్తాన్ ఆరోపిస్తూ ఉంది. ఏంటియో వాస్తవాలు ఏంటియో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కర్రెగుట్టల వ్యవహారం తీసుకుంటే కర్రెగుట్టల నుంచి హిడ్మా ఎస్కేప్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ కర్రెగుట్టల్ని భద్రతా బలగాలు చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో దాంట్లో కూడా భద్రతా బలగాలు తర్వాత అక్కడి నుంచి గూడాల నుంచి ముఖ్యంగా కోయ గోండు గూడాలు ఉన్నాయి కదా, ఆ గూడాల ప్రజలు భయంగా ఉన్నారు. కాల్పుల మోత నిత్యం రోజు వినిపిస్తూ ఉందట. అయితే మరి విడతల వారీగా చంపుతా ఉన్నారా, ఒకేసారి చంపి ప్రపంచ దృష్టిన పడడం ఎందుకని చెప్పి విడతల వారీగా చంపుతా ఉన్నారా ఏందనేది ఒక చర్చనైతే సాగుతూ ఉంది. మొత్తానికి కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారం పోలీసుల దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. అయితే కర్రెగుట్ట ఎన్కౌంటర్ జల్దీని అయిపోతే ఈ పాకిస్తాన్ పంచాయతీ ఏమైనా తేలేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే దేశంలో రెండు అంశాలు ఒకేసారి జరుగుతున్నటువంటి సందర్భంలో మీడియా కూడా ఒకే వైపు దృష్టి పెట్టే పరిస్థితి వచ్చింది. దాని తర్వాత ఒకటైతేనేమో రెండు కవర్ చేయొచ్చు అట్లా. రైట్గా ఈనాడు వార్తల్లోకి వెళ్దాం. ఈనాడులో ఉన్నటువంటి వార్తల్ని చూస్తే సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలది. అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ, త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో భేటీ. రక్షణ మంత్రి, సిడిఎస్, జాతీయ భద్రతా సలహాదారు హాజరు. మధ్యవర్తిత్వానికి సిద్ధం ఐక్యరాజ్య సమితి. ఇరు దేశాలు సంయమనం పాటించాలి చైనా. ఐక్యరాజ్య సమితిలో భారత్ పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట 5వ రోజు పాక్ ఆర్మీ కాల్పులు. పహల్గామ్ దాడికి ఉగ్రదాడి నిందితుల కోసం కొనసాగుతున్న వేట. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతుందా, ఆ మేరకు సైనిక దళాలను సన్నద్ధం చేస్తుందా, ముష్కర మూకలపై ఎప్పుడు ఎలా చర్యలు తీసుకోవాలనే నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి ఇవ్వడం, అత్యున్నత స్థాయిలో వరుసగా పలు కీలక భేటీలు నిర్వహించడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉగ్రవాదాన్ని మట్టి కల్పించాలన్నది జాతీయ సంకల్పమని, దీన్ని నెరవేర్చేందుకు దృఢనిశ్చయంతో ఉన్నట్లుగా మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. అంతకుముందు సైనిక ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమావేశమై వ్యూహాల్ని సమీక్షించారు. మరోవైపు సరిహద్దుల్లో పాకిస్తాన్ కవింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. వరుసగా 5వ రోజు సోమవారం అర్ధరాత్రి వరకు నియంత్రణ రేఖ వెంట కాల్పులు జరపగా భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని సడలింపజేయడానికి మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ జనరల్ గుటెరస్ వెల్లడించారు. ఇక ఇరు దేశాలు సంయమనం పాటించాలని చైనా సూచించింది. ఇక దక్షిణాసియాలో భారత్, పాకిస్తాన్ రెండు ముఖ్యమైన దేశాలని, శాంతి, సుస్థిరత, అభివృద్ధి సాధనకు సామరస్యంగా కలిసిమెలిసి ఉండాలని
చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకునో మీడియా సమావేశంలో ఆయన అభిలాషించారు. ఇక ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ కాబోతా ఉంది. కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశం కానుంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జరుగుతున్న తొలి భేటీ కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. గత వారం మంత్రిమండలి సమావేశం జరగలేదు. 23న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమై ఉగ్రదాడిని ఖండించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సో ఇది పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నటువంటి తీరు. అయితే అజిత్ దోవల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరైండు. అలాగే నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ నుంచి కూడా త్రివిధ దళాధిపతులు వచ్చి ప్రధాని మోడీతో సమావేశమై రాజ్నాథ్ సింగ్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా హాజరై ఒక నిర్ణయం ప్రధానమంత్రి ముంగట పెట్టినటువంటి పరిస్థితిలో ప్రధానమంత్రి మీరే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఈ అంశంలో అని చెప్పి చెప్పడం జరిగింది. కరెంటు ఛార్జీల పెంపు లేదు. ఇక టారిఫ్ ఉత్తర్వులు జారీ చేసిన ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున్ ఆర్థిక లోటు 20,151 కోట్లు ఉంటుందని డిస్కంలు పిటిషన్ ఇక విచారణ జరిపి 13,499 కోట్లుగా నిర్ధారణ, ఆ మొత్తాన్ని రాయితీగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఛార్జీల పెంపు లేదని, పాత పద్ధతిలోనే యథాతథంగా వసూలు చేయాలని డిస్కంలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది. ఈ మేరకు కరెంటు ఛార్జీల టారిఫ్ ఉత్తర్వులను మంగళవారం మండలి కార్యాలయంలో ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ డి నాగార్జున విడుదల చేశారు. ఈ ఉత్తర్వు గురువారం మే 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలోని 2 డిస్కంలు రాజన్న సిరిసిల్లాలోని సెస్తో కలిపి మొత్తం 3 విద్యుత్ సంస్థల ఆర్థిక లోటు 13,499.41 కోట్లు ఉంటుందని ఈఆర్సీ తేల్చింది. ఇక ఈ ఏడాది ఆర్థిక లోటు 20,151 కోట్లు ఉంటుందని గత నవంబర్లో డిస్కంలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరపగా అంతకు 6,652 కోట్లు తక్కువగా అంటే 13,449.41 కోట్లు ఉంటుందని వెల్లడైనట్టు చైర్మన్ తెలిపారు. వ్యవసాయ కరెంటు వినియోగం ఎక్కువగా ఉంటుందని భావించి డిస్కంలు ఎక్కువ లోటు చూపాయని, కానీ అంత ఉండదని ఈఆర్సీ విచారణలో నిర్ధారించినట్టు వివరించారు. ఇక మొత్తం ఆర్థిక లోటు తీర్చడానికి 13,499.41 కోట్లను రాయితీగా విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా తెలిపినందున ఈసారి విద్యుత్ ఛార్జీలు అంటే కరెంటు బిల్లులు పెంచట్లేదు అని రాష్ట్ర ప్రభుత్వం మాటగా చెప్పేసారు అనుకోరాదు. ఇక వేసవిలో వేద్దామా పునాది? వేసవి సెలవులు చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేసేందుకు ఓ అద్భుత అవకాశం. ఆటలు ఏమైనా అన్నం పెడతాయా అని నిట్టూర్చొద్దు. సెలవుల్లో కూడా చదువుల పేరుతో పిల్లలను బందీలను చేయొద్దు. ఆటలు ఆడడం ద్వారా పిల్లల్లో కష్టపడే తత్వం, సవాళ్లకు ఎదురీదే ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి. ఇంకెందుకు ఆలస్యం? ఈ వేసవిలో వారికి క్రీడా మైదానాల వైపు నడిపించండి అని చెప్పేసి ఆటలు ఆడిపియాడు. రైట్గా ఇవాళ 10వ తరగతి ఫలితాలు రాబోతా ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. 10వ తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం వెల్లడి కానున్నాయి. రవీంద్ర భారతి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఏ కృష్ణారావు తెలిపారు. ఈసారి జీపీఏ విధానాన్ని తొలగించినందున సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడ్లు ఇవ్వనున్నారట. 10వ తరగతి పరీక్ష ఫలితాలు మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం విడుదల కాబోతా ఉన్నాయి. ఈ విడుదలైనటువంటి సందర్భంలో చాలామంది విద్యార్థుల గురించి పోయేది ఏమీ లేదు. పరీక్ష అనేది ఒక చిన్న కార్యక్రమం మాత్రమే మీ జీవితంలో. ఎవరైనా తొందరపడి అవి ఇవి పిచ్చి పనులు చేయకండి అంతే. అసమర్థత, అవినీతితోనే కాళేశ్వరం కూలింది. లోపాలను బయటపెట్టిన ఎన్డీఎస్ఏ నివేదిక. డిపిఆర్ కోసం ఓ పెద్ద మనిషి తొందర పెట్టారు. మేడిగడ్డ కట్టింది, కూలింది భరాసా హయాంలోనే. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మంత్రి ఉత్తమ్. గత భరాసా ప్రభుత్వం అవినీతి, అసమర్థతతోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. నిర్మాణంలో డిజైన్లు, కన్స్ట్రక్షన్, నిర్వహణ లోపాలు పెద్ద ఎత్తున ఉన్నాయని, వీటి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు ఇతర బ్యారేజీల్లో లోపాలు బయటపడ్డాయని సాక్షాత్తు దేశవ్యాప్తంగా ఆనకట్టను పర్యవేక్షించే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ ఎన్డీఎస్ఏ తన నివేదికలో వెల్లడించింది. ₹1,00,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులైన అధికారులు గత ప్రభుత్వంలోని పెద్దలపై మా సర్కార్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక 1వ దోస్తు షెడ్యూల్ సీఎంఓ ఆరాతో మార్గం సుగమమైంది. కాదు కానీ ఈ కాళేశ్వరం కూలింది, ఈ కూలిన సంగతికే 16-17 నెలలు అయింది. ఇప్పటి వరకు ఒక్కరిని ఏది ఏమున్నా అధికారులను పిలుచుడు తప్ప ఈ విషయంలో కేసీఆర్ను లోపడే స్థాయిలో అన్ని డైలాగులు కొట్టి అవతరపడ్డారు. ఇప్పుడు జనం మీరు ఎన్ని చెప్పినా నమ్మే పరిస్థితులు ఎందుకు లేరంటే మీ మాటలు అమలైతలేవు కాబట్టి. లిబరల్ పార్టీకే ఆధిక్యం. కెనడా ప్రధానిగా కొనసాగనున్న ఆ కార్ని. కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీకి ఆధిక్యం లభించింది. 343 సీట్లున్న పార్లమెంట్లో ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలోని ఆ పార్టీకి 168 సీట్లు దక్కాయి. అయితే ఆ పార్టీ ఇంకా మెజార్టీ మార్కును చేరుకోలేదు. ఇప్పటిదాకా పూర్తయిన కౌంటింగ్లో మెజార్టీకి అవసరమైన 172 సీట్లను ఆ పార్టీ సాధించలేకపోయిందట. ఆ ఆధిక్యం మాత్రం ఆ పార్టీకి ఉందట. మళ్ళీ అవకాశం ఉంది.
ఇక టెట్కు ఈసారి 1,50,000 మంది హాజరు. భారీగా తగ్గిన దరఖాస్తులు నేటితో ముగియనున్న గడువు. రూపాయలు 1,00,000 కోట్లు వృధా అయితే నీళ్ళెలా వస్తున్నాయి? కొండపోచమ్మ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కావా? ఖర్చు 90,000 కోట్లు అయితే రూపాయలు 1,00,000 కోట్లు నష్టమేలా? మేడిగడ్డలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ ఎక్కడా చెప్పలేదు. దానికి త్వరగా మరమ్మతులు చేయండి అని చెప్పి హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు పచ్చి అబద్ధం మీరు చెప్పేది. కొండపోచమ్మ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కావా? ఖర్చు విషయం చెప్తా. ఈ హరీష్ రావు గారు ఎంత నమ్మిస్తారంటే పాపం ఈ మంత్రులకు కూడా కరెక్ట్గా చెప్పనీకి రావచ్చు అనుకుంటారు. ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి ఇది గోదావరి, ఇది కాళేశ్వరం. ఈయన అన్నారం సుందిల్లా ఇట్లా ఎత్తుకొచ్చి ఇలా పోయాలి. ఈ ఎల్లంపల్లి కాడికైనా పాత కాలువలకి ఇందాక ఇగో ఇక్కడ కొండపోచమ్మ రంగనాయక సారి కట్టిండు. ఈ ఎల్లంపల్లికి ఎస్ఆర్ఎస్పికి వస్తున్న నీళ్ళని తీసుకొచ్చి ఇండ్లపోసి ఈ కాళేశ్వరాన్ని కావా అని అడుగుతా ఉన్నాడు. కావు, ఇక్కడ పంపులు ఎత్తిపోసు లేదు, పడవడ్డదు కదా, యాడికైనా వచ్చి పడేది. పంపులు నీళ్ళు ఎత్తిపోయకపోతే నీళ్ళు ఎక్కడికి వస్తాయి? మిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టమైన భద్రత, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను ఒకటి అడగదలుచుకున్నా మిమ్మల్ని. ప్రపంచ అందాల పోటీలకు సంబంధించి హైదరాబాద్లో కార్యక్రమం జరుగుతుంది. దాని మీద ఎక్కడ కూడా అతిథులకు ఇబ్బంది రాకూడదు, అసౌకర్యాలు కలగకూడదు, మన తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను చూపించాలి అనేటువంటి కార్యక్రమంతో సమీక్ష నిర్వహించినాం. ఎస్, కానీ 1931 తర్వాత కులగణన జరగక ఈ దేశంలో మేము ఎక్కడున్నాం, ఎంతమంది ఉన్నాం, మా కులాలేంటి, మా లెక్కలేంటి అని 90 సంవత్సరాలు ఈ ప్రజలు మొత్తుకుంటే రాహుల్ గాంధీ గారి పుణ్యాన కులగణన అనే కార్యక్రమం చేస్తేవి. ఒక్కరోజన్న కులగణన మీద సమీక్ష చేసినావా? ఒక్కరోజన్న మీరు కానీ డిప్యూటీ సీఎం కానీ కులగణన మీద సమీక్ష చేసినావా? ఇప్పుడు అందాల పోటీల మీద ఉన్నటువంటి సోయి కులగణన మీద మీకు ఎందుకు లేకుండే? కులగణనలో కనీసం నిజంగా కులగణన మీద మీకు ప్రేమ ఉంటే కులగణన ప్రారంభమైనటువంటి రోజునే మీ ఇంటికి ఎమ్యునరేటర్ని పిలిచి ఇగో నేను చేసుకుంటున్నా అని ఆదర్శంగా నిలబడి అందరినీ చేసుకోమని చెప్పాలి. ఆఖరు రోజులలో చేసుకుంటేవి నువ్వు. కులగణన మీద ఏమాత్రం సమీక్ష చేయనటువంటి మీరు బీసీల పట్ల ప్రేమతో ఉన్నారంటే బీసీలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? బీసీలను ఊచకోత కోసే రకం మీరు. బీసీల ఆశయాలను, బీసీల కలలను పాతి పెట్టాలని చూస్తుంది మీరు. ఒక్కరోజన్న లైవ్ చూస్తున్న ప్రజలారా, ఒక్కరోజన్న రేవంత్ రెడ్డి గారు కులగణన పైన సమీక్ష నిర్వహించిందనే వార్త చూసిరా మీరు ఎప్పుడన్నా? కులగణన మీద ఒక్కరోజు కూడా ఎస్టీ రిజర్వేషన్ ఆర్మూర్ పాండు గురించి చెప్పుకోనంటారు. ఎక్కడ ఆర్మూర్ పాండు? ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు నేను ప్రభుత్వంతోనే మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రతిపక్షాన్ని ఎప్పుడు ప్రశ్నించకూడదు. ప్రతిపక్షం తన పాత్రలో తాను ఉండాలి, ప్రతిపక్షం ఫెయిల్ అయినప్పుడు ప్రతిపక్షాన్ని కూడా అడగాల. కులగణన మీద ఒక్కరోజు కూడా రివ్యూ చేయనటువంటి ఈ ముఖ్యమంత్రి అందాల పోటీల మీద రివ్యూలో కూర్చున్నాడంటే ఎంత అందంగా ఉంది చూడ్రి ఆయన ఇగురం. ఒక్కరోజు కూడా పెట్టలే. పైగా కులగణనను లెక్కలు తప్పు చేసి చూపించి జానారెడ్డితో కలిసి కుట్ర చేసిండు. ప్రపంచ ఎమ్మెల్యే ఏమంటాడో మనకేం తెలిసి? ప్రపంచ ఎమ్మెల్యే మీరే అడగాలి భుజంగరావు గారిని. దయచేసి మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కులగణన మీద ఒక్క రివ్యూ పెట్టనటువంటి రేవంత్ రెడ్డి గారు మిస్ వరల్డ్ పోటీల కట్టుదిట్టమైన భద్రత అనట, దాని మీద సమీక్ష నిర్వహించిండు. ఇట్లుంటుంది. పారిశ్రామిక పార్కులు అంతంతే. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో పడకేస్తున్న
పరిస్థితి. అరాకొర మౌలిక వసతులు ఆసక్తి చూపని పారిశ్రామికవేత్తలు. రాష్ట్రంలో పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా స్థానిక యువతకు ఎక్కడికక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చర్యలు తీసుకుంటున్న కొన్ని అవాంతరాల మూలంగా లక్ష్యం నెరవేరడం లేదు. వివిధ జిల్లాల్లో విరివిగా పండే వరి, పత్తి, పసుపు, మామిడి, బత్తాయి, మినప, తర్వాత జొన్నలు, వేరుశనగలతో ఉత్పత్తులు తయారు చేసి విదేశాలకు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు ప్రత్యేక ఆహార శుద్ధి పరిశ్రమల జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. మార్కెట్ ధర కంటే తక్కువకే భూములు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటోంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా భూములను తీర్చిదిద్దడంతో పాటు రహదారులు, మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నా కూడా పారిశ్రామిక పార్కులు అంతంతేనట. ఎవరు ముందుకు వస్తలేరట పరిశ్రమలు పెట్టడానికి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 2 ఏళ్ల క్రితం ఆహార శుద్ధి పరిశ్రమల కోసం 355 ఎకరాలు సేకరించారు. 26 రకాల పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 4కి 30 ఎకరాలు కేటాయించిన ఒక్క పరిశ్రమ కూడా ప్రారంభం కాలేదు. రహదారులు, మురుగు కాలువల నిర్మాణం, ఆ తర్వాత విద్యుత్ దీపాల ఏర్పాటుకు 46 కోట్లు కేటాయించగా 37 కోట్లు ఖర్చు చేశారు. పనులు కొనసాగుతూ ఉన్నాయి. దాని పరిస్థితి అది. ఇక నీళ్ళ కటకట చూడండి. వేలాడే నీటి పైపుల గ్రామం వడ్జరి. ఏ గ్రామంలోనైనా విద్యుత్ తీగలు గాలిలో తేలాడుతూ ఉంటాయి. అయితే కానీ నిర్మల్ జిల్లా తానూరు మండలం బోల్సా గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం వడ్జరిలో మాత్రం మంచినీటి పైప్ లైన్లు ఇళ్లపై నుంచి వేలాడుతూ కనిపిస్తాయి. ఈ ఊరిలో బోర్లు ఉన్న ఇద్దరి దగ్గర నుంచి ప్రతి కుటుంబం ఏడాదికి 4,000 రూపాయలు ఇచ్చి మంచినీటిని కొనుగోలు చేస్తారు. బోర్లు ఉన్న వారి ఇంటి నుంచి గాలిలో వేలాడే పైపుల ద్వారా గ్రామంలో అందరి ఇళ్లకు నీళ్లు సరఫరా అవుతుంది. ఇక వడ్జరి 90 నివాసాలు ఉన్నాయి, 120 కుటుంబాలు ఉన్నాయి. పూర్వం నుంచి గ్రామవాసులు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. 2 ఏళ్ల కిందట మిషన్ భగీరథ పథకంలో భాగంగా గ్రామంలో పెద్ద ట్యాంకు నిర్మించి నీటి సరఫరా చేపట్టిన పైపులు ఎక్కడికక్కడ పగిలి లీక్ అవడంతో నిలిపివేశారు. తర్వాత పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ విషయమై తానూరు ఎంపీడీఓ నసీరుద్దీన్ వివరణ కోరగా నీటి సమస్య అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో కొత్త బోరు వేయిస్తామని తెలిపారు. అప్పటి వరకు సాయం అందించాలని స్థానిక బోరు యజమానులను కోరినట్టుగా చెప్పారట. 2 బోర్లు ఉంటే ఆ 2 బోర్లకు ఈ పైపులు పెట్టి వీడికేం డైరెక్ట్గా పోతా ఉంటాయి. 4,000 రూపాయలట ఏడాదికి. 4,000 రూపాయలు నీళ్లకు ఇంటికి. అయ్యా కొత్త నగ సరే, బీరువాలోని పాత నగలు ఏవండి కనిపించట్లేదు. మండుతున్న బంగారం ద్వారా అక్షయ తృతీయ అనట. కొత్త నగ సరే, బీరువాలో పాత నగలు ఏవండి అంటే పాత నగలు తీసుకుపోయి ఇంత తీసుకొచ్చిండు. మళ్ళీ ఆయన అటు వేసుకొని తీసుకొచ్చిండు. వెలుగు. టార్గెట్లు టైం డిసైడ్ చేయండి, ఎలా దాడి చేస్తారనేది మీ ఇష్టం. త్రివిధ దళాలతో మోడీ. పాక్ ఉగ్రమూకలపై దాడులకు ప్రధాని ఆదేశం. రక్షణ మంత్రి, సిడిఎస్, త్రివిధ దళాల అధిపతులతో పీఎం భేటీ. దాడులు ఊహించని స్థాయిలో ఉండాలి, ముష్కరులను మట్టిలో కరిపేయాలని దేశం కోరుకుంటుంది. సైన్యంపై పూర్తి విశ్వాసం ఉందని వెల్లడి. మంగళవారం ఢిల్లీలో ఆర్మీ, నేవీ, వాయుసేన చీఫ్లతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ, రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. జమ్మూ కాశ్మీర్ పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో నరమేధం సృష్టించిన టెర్రరిస్టుల వారి వెనుక ఉన్న వాళ్ళను మట్టిలో కలిపేయాలని సైనిక బలగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశించినటువంటి వార్తను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆర్మీకి ఫుల్ పవర్ సిచ్యుయేషన్. జైలులో అండర్ ట్రయల్స్ ఖైదీలే ఎక్కువగా ఉన్నారంట. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కన్నా విచారణ ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్స్ ఖైదీలే ఎక్కువగా ఉన్నారు. అయితే కోర్టులు బెయిల్ మంజూరు చేసిన జమానత్ ఇచ్చేవారు లేక జైలుకే పరిమితం అవుతున్నారు. నిరుడు 41,138 మంది జైలుకి వెళ్ళగా వారిలో 30,153 మంది అండర్ ట్రయల్ నిందితులేనట. రిమాండ్ తోలిస్తారు అంతే. రిమాండ్ ఖైదీలు వీళ్ళంతా యూటీ అంటారు. ఈ కెనడా ఎన్నికల్లో లిబరల్స్దే విజయం. కెనడా ఫెడరల్ ఎలక్షన్స్లో అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. ఇక మిత్రపక్షాలతో కలిసి వరుసగా 4వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్గా భూదాన్ భూములపై ఆఫీసర్లో టెన్షన్. 4 సర్వే నెంబర్లు నానా చిక్కులు. 181, 182 సర్వే నెంబర్లో భూములన్నీ భూదాన్ బోర్డువేనని తేల్చిన అధికారులు. 190 సర్వే నెంబర్లో భూములు కొన్న సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఇవి ప్రైవేట్ పట్టా భూములు అంటున్న అధికారులు కాదు, భూదాన్ కంచె భూములు అంటున్న స్థానికులు. ఆధారాలతో హైకోర్టుకు వెళ్లిన ప్రైవేట్ వ్యక్తి అక్రమ భూములు కొన్న ఈసీఐఎల్ కన్స్ట్రక్షన్స్కే అభివృద్ధికి ఇచ్చిన ఉన్నతాధికారులట. ఈఐపీఎలా? ఓకే. రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు ఇచ్చే నివేదికపై సర్వత్రా ఆసక్తిట. సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు చేయాలి, హైకోర్టులో ఐపీఎస్లు అప్పీల్ చేసిరట. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూముల లొల్లి ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంటుంది. గ్రామంలోని 4 సర్వే నెంబర్ల చుట్టూ నానా చిక్కులు నెలకొన్నాయి. 181, 182 సర్వే నెంబర్లోని భూదాన్ భూముల
అక్రమ బదలాయింపు వ్యవహారంలో ఇప్పటికే ఐఏఎస్ అమయ్ కుమార్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఇక 194, 190 సర్వే నెంబర్లో సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు భూములు కొనగా అవి కూడా భూదాన్ భూములే అని స్థానికులు హైకోర్టుకు వెళ్లడం, వాటిని ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చాలని జడ్జి ఆదేశించడం, కొనుగోలుదారులకు నోటీసులు ఇవ్వడంతో ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్ ఆల్ ఇండియా అధికారులు ఆందోళనలో పడరట. ఈ భూదాన్ భూములను అక్రమ భూములను కొన్నారట ఐఏఎస్లు ఐపీఎస్. మీరే ఈ పని చేస్తే దొంగలు ఈ అమ్మాయి కుమారు తాజెడ్డ కోతి వనమంతా చేసినట్టుగా మామూలుగా ఈయన చెడిపోయి అందరిని జడగొచ్చిండు. రంగారెడ్డి కలెక్టర్ చేసిండు, అక్కడ మేడ్చల్ కలెక్టర్ చేసిండు, ఎక్కడుంటే అక్కడ కథ. కమిషన్ల కాళేశ్వరం లోపాల పుట్ట, ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ తప్పిదం. మంత్రి ఉత్తమ్, దేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ తప్పిదం అని మీరే చెప్తారు, ఒక్కని పట్టుకొని లోపటేయరు. ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగున అవకతవకలు, అసమర్థ విధానాలు. అన్నారం సుందిల బ్యారేజీల నిర్మాణ స్థలాలను గుడ్డిగా మార్చారు. మట్టి పరీక్షలు చేయకముందుకే, డిపిఆర్లు పూర్తి కాకముందుకే పనులు. 3 బ్యారేజీల్లోనూ లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ చెప్పింది. చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పాల్సిన, క్షమాపణలు చెప్తే అయిపోయానా? 1,00,000 కోట్ల రూపాయలు మీ తాతల సొమ్మ ఏమన్నా తినేతాను. మరి ఎన్డీఎస్ఏ పైన ఎదురుదాడి చేస్తారా? ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్లు అప్పు చేశారు. వాటి వడ్డీలు కిస్తీలకే ఏటా 16,000 కోట్లు కడుతున్నాం. గత ప్రభుత్వం చేసిన పొలిటికల్ స్టంట్లతో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. కేసీఆర్ వల్ల దేశం ముందు తెలంగాణ విశ్వసనీయత దెబ్బతిన్నదని ఫైర్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై సెక్రటేరియట్లో మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మీరు వాళ్ళని పట్టుకోకపోతే మీరు వాళ్ళే, సేమే, తేడా ఏం లేదు. వాళ్ళని పట్టుకోకపోతే, లేకపోతే మీరు వాళ్ళు కలిసి కుమ్మక్కైతే రేపు రాబోయేటువంటి బీసీల ప్రభుత్వంలో మిమ్మల్ని ఖచ్చితంగా దోషిగా నిలబెడుతుంది. అది ఎన్డీఏ రిపోర్టు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క ఇప్పించాయి. హరీష్ రావు, సిబిఐ ఈడీ లాగా ఎన్డీఎస్ఏను కేంద్రం వాడుకుంటున్నది. కాళేశ్వరంలో అవినీతి జరిగినట్టు రిపోర్ట్లో ఎక్కడా చెప్పలేదు. ఎన్డీఎస్ఏ పేరుతో మంత్రి ఉత్తమ్ రాజకీయ ప్రసంగం చేశారు. మేడిగడ్డలో 7వ బ్లాక్ ఒక్కటే కుంగింది, దాన్ని తిరిగి కట్టాలి. హై లెవెల్ కమిటీలో చర్చించాకే అన్నారం సుందిల లొకేషన్ల మార్పు, అన్ని టెస్టులు డిజైన్ల ప్రకారమే బ్యారేజీలు నిర్మించామని వెల్లడి అంటూ ఒక వార్త. వీళ్ళు భూకరకు అప్పు పుడుతుంది కానీ అప్పు తెచ్చి కట్టిరు, మింగే కాడికి మింగిరు వీళ్ళంతా. ఈ మింగిన వాళ్ళని లోపడెత్తాన్న వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు, రిపోర్ట్లు బయట పెట్టుకుంటూ కూర్చుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ తప్పిదం అని చెప్తావు, వాళ్ళని పట్టించుకో. ఇక ఢిల్లీపై కోల్కతా విజయం, ఇక ప్లే ఆఫ్ ఆశలు ఒక్కరిని ఇప్పుడు ఈ ఆయన నీళ్ళ మంత్రి హరీష్ రావుగా ఈయన అరెస్ట్ చేసి చూపెట్టరు ఒక్కసారి. ఇక మీ విశ్వసనీయతకి ఈయన తెలుస్తుంది. ఇక ఢిల్లీపై కోల్కతా విజయం, ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో కోల్కతా జూలు విదిల్చింది. ఇక చివరి వరకు ఉత్కంఠగా సాగిన లీగ్ మ్యాచ్లో 11 రన్స్ తేడాతో 14 రన్స్ తేడాతో కనిపిస్తాయి. కోల్కతా 20 ఓవర్లలో 204 స్కోర్ చేయగా ఢిల్లీ 20 ఓవర్లలో 190 రన్స్కి పరిమితమైంది. మిస్ వరల్డ్ పోటీలకు ఘనంగా ఏర్పాట్లట. ఇగో బీసీల మీద ఒక్కనాడు రివ్యూ పెట్టిన పాపాన బోలైన ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కనాడు ఈ బీసీల కులగానం ఎట్లా జరుగుతుంది, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎవడన్నా రాణిస్తుండా, కుక్కల్ని ఎవడిచి పెట్టిండు, దాని మీద ఏంది కథ, ఇవి ఏమీ లేవు. ఈయన కడుపులో మొత్తం విషయమే ఉంటుంది. కడుపులో మొత్తం, పైకి ఏదో డ్రామాలు యాక్టింగ్లు ఉంటాయి కానీ కడుపులో మొత్తం విషయమే. బీసీల పట్ల పచ్చి విషయం కక్కుతూ ఉంటాడు. ఈ మిస్ వరల్డ్ పోటీలో ఘనంగా ఏర్పాట్లట. ఈ మిస్ వరల్డ్ పోటీలో ఏ మిస్ వరల్డ్ పోటీ మా బీసీ ప్రజల ఆకలి తీరుస్తుందయా? చేయవలసిందే దీనికి. కానీ బీసీ కులగణన మీద ఒక్క రివ్యూ పెట్టలే. దేశానికే ఆదర్శమని పొంకనాలు కొడితే మీరంతా ప్రభుత్వ పెద్దలంతా. ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం మ్యాప్లో నిలిపే అరుదైన అవకాశం అట. ప్రతినిధులు చారిత్రాత్మక ఇంకా ఆడికి పోయి ఏదో ఇండియా టీవీలో ఎన్నో కాంక్లేవ్లో కూర్చొని ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తాం. చిరగొని ఆడతానికే పైసలు లేవు మన తాన, గిలిదండ ఆడేందుకు పైసలు లేవు మన తాన, ఖజానా ఖాళీ లంకెబిందలు అనుకొని వస్తే కాలికుండలు ఉన్నాయని మనమే చెప్తే ఒలింపిక్ గేమ్స్ నిర్వహిస్తాం ఈడ అని చెప్పబడుతుంది. ప్రతినిధులు చారిత్రక టూరిస్ట్ ప్లేస్లను సందర్శించేలా ఏర్పాట్లు చేయండి. అతిథి మర్యాదలో ఎక్కడ ఎలాంటి లోటు రావద్దు. ఎయిర్పోర్టు, హోటళ్లు, వేడుకలు జరిగే చోట భద్రత పెంచండి. హైదరాబాద్లో బ్యూటిఫికేషన్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశం. ఈ రంగులు బింగులు అన్నీ ఇస్తున్నారు. ఇదే అన్నట్టు తెలంగాణలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మే 10న హైదరాబాద్లో ప్రపంచ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభంగానున్న నేపథ్యంలో మంగళవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఇది నేను చెప్తున్నాను కదా, బీసీలు అంటేనే ఆయనకు పడది. రేవంత్ రెడ్డి గారికి బీసీలు అంటేనే పడది. బీసీలను చాలా చిన్న చూపు. ఈయన మరి పెద్దరెడ్డి అంటే కాదు,
రెడ్లలో అతి చిన్న రెడ్డి ఈయననే. సోలార్ రూప్ ప్లాంటు రాయబరేలీలో విశాఖ ఇండస్ట్రీస్ 2 మెగావాట్ల ప్లాంట్ను రాహుల్ గాంధీ గారు ప్రారంభించినటువంటి వార్తను చూడొచ్చు. ఇక ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో పేలుడు 3 మృతి, మరో 5 గాయాలు, 7 కిలోమీటర్ల మేర వైబ్రేషన్తో కూడిన సౌండ్. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం కాటపల్లిలో ఘటనట. ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ బాంబులు వేలి 3 చచ్చిపోయారట. ఇక్కడ బాంబుల కంపెనీ. ఇక నేడు 10th ఫలితాలు రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి గ్రేడ్లకు బదులు మార్కులు. పరీక్షలు రాసిన 5.09 లక్షల మంది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం రిలీజ్ కానున్నాయి. హైదరాబాద్ రవీంద్ర భారత్లో మధ్యాహ్నం 1 గంటకు సీఎం రేవంత్ రెడ్డి రిజల్ట్స్ను విడుదల చేయనున్నారు. ఇక ప్రభాకర్ రావు బెదిరించి బీఆర్ఎస్ బాండ్లు కొనిపించాడు. హైకోర్టులో సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు ఇంప్లీడ్ పిటిషన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అంటూ ఈ ప్రభాకర్ రావు, ఆ ప్రణీత్ రావు, వినీత్ రావు వీళ్ళందరూ చేసినటువంటి దందా మొత్తం ఇదే. దీనికి హరీష్ రావు, ఆ తర్వాత కేటీ రామారావు, కేసీఆర్ మీరు పట్టుకొని లోపటేయాలంటే 10 నిమిషాల్లో దొరుకుతారు. వీళ్ళు 10 నిమిషాలు. మీరు వాళ్ళతోని కాంప్రమైజ్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. గీతం విద్యార్థికి 1.4 కోట్ల వార్షిక వేతనం. ఇక ప్రాంగణ నియామకాల్లో అమెజాన్కు ఎంపికైన ప్రియాంక రెడ్డి, యాక్సెంజర్కు 91 మంది ఎంపిక అయినట్ట. ఇక అమెరికాలో ట్రక్కు డ్రైవర్లు ఆంగ్లం మాట్లాడాల్సిందే. ప్రజలు దేశ భద్రత కోసమే నిర్ణయం. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన ట్రంప్. మా ఉపాధికి ముప్పు అని చెప్పి సిక్కు సంఘాలటాగో ఆంగ్లం మాట్లాడాల్సిందేనని చెప్పి మాట్లాడకుంటే లేదంట లెక్క. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ. ఉగ్రదాడికి ప్రతిగా ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారిదే. వారి శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంది. ఉగ్రవాదులకు వారిని పెంచి పోషిస్తున్న వారి ఊహకైనా అందనంత కఠిన శిక్షలు విధిస్తాం. అత్యున్నత స్థాయి రక్షణ భేటీలో ప్రధాని మోడీ. నేడు 2వసారి సమావేశం కానున్న సిసిఎస్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ భేటీ కూడా. పాల్గాంపై చర్చకు పార్లమెంట్ను సమావేశపరచండి. ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లేఖలు రాసిరట పార్లమెంట్ను సమావేశపరచమని. ఇక పాకిస్తాన్ దిగ్బంధం. దయాదిని అన్ని అంశాల్లో ఇరుకున పెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు. ఇప్పటికే అమల్లోకి దౌత్య వాణిజ్యపరమైన ఆంక్షలు. పాక్ ఎయిర్లైన్స్కు భారత గగనతలాన్ని మూసేసే యోచన. ఆ దేశ నౌకలు మన పోర్టులో ఆగకుండా చర్యలు. ఏ క్షణమైనా భారత వైమానిక దాడులకు దిగొచ్చని పాక్ ఆందోళన. సరిహద్దులకు రాడార్లు తరలింపు. సైబర్ దాడులకు విఫల యత్నం చేస్తా ఉన్నట. పాల్గాం పాపం పాక్దే. దాడిలో పాక్ మాజీ పారా కమాండో మూసా పాల్గొన్నట్టుగా తాజాగా వెల్లడట. పారా కమాండో ఉన్నాడు ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న. ఈ ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అది కొట్టాలి తిప్పి కొట్టలేకుండా పాక్ ఉగ్ర శిబిరాలు, ఆయుపట్లపై దాడి. భారత సైన్యం ప్రతీకార వ్యూహం ఇదే. పాక్ స్పందించలేని రీతిలో బుద్ధి చెప్పాలి. పూర్తి స్థాయి యుద్ధానికి ఛాన్స్ తక్కువే. అడ్డుకునేందుకే పాక్ అణుబెదిరింపులు అని చెప్పి ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా అడ్డుకునేందుకే అణుబెదిరింపులు అని చెప్పి అణుబాంబులు వేస్తామని చెప్పి అంటున్నాడు. మీరు అణుబాంబులు ఎత్తే మేము చేయులు కట్టుకొని కూర్చుంటాం. ఇక్కడ త్రిపుల్ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులన్నీ వచ్చేసినట్లే. కేంద్ర కేబినెట్లో ఆమోదించడమే తర్వాయి. నిర్వాసితులకు పరిహారం చెల్లింపునకు సుగమం. 6 లేన్లతో రహదారి నిర్మాణం తుది దశకు డిపిఆర్ వచ్చిందట. త్రిపుల్ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులన్నీ లభించినాయట. కాళేశ్వరం బాధ్యుల్ని వదలం. ఫస్ట్ పట్టుకుంటే వదలన్నా వద్దా అప్పుడు ఆలోచన. పట్టుకుండే లేదా. కేసీఆర్ అయినా అధికారులు అయినా ఎవరైనా చర్యలు తప్పవు. ఈ 4 ఏళ్ళు చెప్తారు మనకు. 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళంతా మిలాఖాత్ అయ్యి ఎక్కడోడక్కడ వెళ్ళిపోతాడు. ఎన్డీఎస్ఏ నివేదికపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. బ్యారేజీలను రిజర్వాయర్లుగా వినియోగించినందునే విఫలం. తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై తప్పుడు ప్రచారం. మంత్రి ఉత్తమ్. బ్యారేజీల వైఫల్యంపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఎన్డీఎస్ఏ నివేదిక పేరిట మాపై దుష్ప్రచారం. ఉత్తమ్ చెప్పేవన్నీ అబద్ధాలే. మాజీ మంత్రి హరీష్ ధ్వజం. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు మే 31 వరకు పెంపు. ఇక అసౌకర్యం కలగొద్దు. మిస్ వరల్డ్కు వచ్చే పోటీదారులు అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఎమ్యునరేటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కులగణన చేయాలనే సమీక్ష చేయకపోతేవి. ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. మే 2న 224 మంది ఏఈలకు నియామక పత్రాలు అందట. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. బదిలీ నేపథ్యంలో భగవద్గీత శ్లోకం పోస్టు చేసిన స్మితా సబర్వాల్. పర్యాటక శాఖ పని శైలిని పూర్తిగా మార్చి జవాబుదారీతనాన్ని పెంచా. అంతర్జాతీయ ఈవెంట్ కోసం ప్రణాళికలు రచించా అని చెప్పి స్మితా సబర్వాల్ అంటుంది. నన్ను తీసి పడేసిరు అట్లా చేస్తారని ఆయన అంటుందన్నట్టు ఒక రకంగా. ఆమెకు బాగా డ్రీమ్ ఉండే అందాల పోటీలు. ఆమె కూడా పాల్గొనాలి. 52వ సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్. 14న ప్రమాణ స్వీకారం. కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ. ఇక 10th మళ్లీ మార్కులు. మెమోల్లో గ్రేడ్ల స్థానంలో మార్కులు. పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. ప్రభుత్వం ఆమోదం. ఈసారే అమలు. విద్యావేత్తలు సంఘాల అభ్యంతరం. విద్యార్థులపై ఒత్తిడి పెంచే నిర్ణయాన్ని తీసుకోవడం ఏమిటని విమర్శలు. ఇక ఇది ఇట్లుంటే
ఆపరేషన్ కగార్ను నిలిపివేయండి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపండి. కేంద్రానికి మంత్రి ధనసరి సీతక్క డిమాండ్. శాంతి చర్చల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం, 2న సదస్సు నిర్వహిస్తామని చెప్పేసి వామపక్ష పార్టీ. సో ఇదే కగార్ ఆపరేషన్ కగార్ పైన ప్రత్యేక కథనాన్ని శనార్థి తెలంగాణ మీకు అందిస్తూ ఉంది. ఇక డీజీపీ పేర్ల జాబితా వెనక్కి రాష్ట్రానికి తిప్పి పంపిన యూపీఎస్సీ. కొత్త డీజీపీ ఎంపికకు 8 మంది ఐపీఎస్ల పేర్లు జాబితాను ఇటీవల పంపిన రాష్ట్ర ప్రభుత్వం. వారిలో 2కి మిగిలిన సర్వీసు 6 నెలల్లోపే. ఇది నిబంధనలకు విరుద్ధమన్న యూపీఎస్సీ తాజా జాబితా పంపాలని రాష్ట్రానికి సూచనట. ఇక వాహనం ఢీకొని 2 నర్సింగ్ విద్యార్థులను మృతి, మరో విద్యార్థినితో పాటు ఓ బాలుడికి తీవ్ర గాయాలు. డ్రైవర్ మద్యం మత్తే కారణం, త్రుటిలో తప్పించుకున్న గర్భిణి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటనట. అయ్యో దారుణం. ప్రజల విశ్వాసం కోల్పోతున్న సిబిఐ. ఆ సంస్థపై అవినీతి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. మద్రాస్ హైకోర్టు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని సూచన. ఇక కెనడా ప్రధానిగా కార్ని అంటూ మళ్ళీ ఒక చూడొచ్చు. ఇక ఇంకో చోట ఈయనకు ఎవరు ఆదినారాయణ, ఇగో ఆదినారాయణ మరి కరెంటు పోయిందా? జై కాంగ్రెస్. 24 గంటల కరెంటు. కరెంట్ గయా హమ్ క్యా కర్ సక్తే భాయ్. కాంగ్రెస్ దాన్ని ఇట్లా ముట్టుకున్న కరెంటు పోయింది అంతే. ఆదినారాయణకు అవమానం జరిగిందని ముట్టుకుంటే కరెంటు పోయింది. మళ్ళా వస్తుందా, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. ఇక అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పోయేది. వాళ్ళు జర పోయినా కూడా వెంటనే వచ్చేది. కానీ ఇక ఇప్పుడు నమ్మకం గిమ్మకం ఏం లేదు. దాని దయ వస్తే వచ్చినట్టు పోతే పోయినట్టు. వస్తే నారాయణ, పోతే శివ. ఇక కరెంటు కథ గీడికి వచ్చింది. కేసీఆర్ విమర్శించుడు, మీరు నిజం చేసుడు 2 సరిపోయినాయి. ఎందుకు పోతుందో ఎప్పుడు 3 గంటలు ఒకసారి కరెంటు పోయి. ఈ హైదరాబాద్లో 2-3 గంటల కరెంటు పోతుంది. ఆయన ఈ ఏం కరెంటు, మీరు ఏం ముఖ్యమంత్రి, ఇది ఏం ప్రభుత్వము, ఏమన్నా పట్టింపు ఏమన్నా కనిపిస్తూ ఉందా? ఇదంతా ఇది టెంపరవరీ సర్కార్కు ప్రీపెయిడ్ సీఎం లెక్క ఉంది కథ. కరెంటు పోయింది, మరి ఏం చేద్దాం? జరా మిగతాయి కూడా మళ్ళీ ఒకసారి అది ఓపెన్ చేయాలి. ఒకటి కదా, ఒకటి ఓపెన్ చేస్తే మిగతా వచ్చేసి. ఓకే ఇదేనా? డౌన్లోడ్ ఇది ఒకటి ఓపెన్ చేద్దాం. ఇదే కదా? పెట్టు. మళ్ళీ అదే వచ్చిందా? రా భరత్. నీవే దిక్కని నమ్మడమా, ఆలయమును నిర్మించడమా, నిరతరమునే నిన్ను భజించడమా, రామకోటి రచించడమా. ఇదా? పీసీలో డౌన్లోడ్స్ ఒకటి. అట్లా అయింది, మరి ఏం చేస్తాం? అని చేయాల్సిందేనా? 5 సెకండ్స్లో వస్తుందా? చూద్దాం. కరెంట్ అంటున్నావా? కరెంట్ 5 సెకండ్లో లేదు కొత్తగా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందా ఇక్కడ? ప్రజా ప్రభుత్వమయా? ఇది మనకి చేసుకుంటూ వెళ్ళిపోదాంలే. రైట్. శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. మావోలకు పెరిగిన మద్దతు, అన్ని రాజకీయ పార్టీల సపోర్టు, లక్షలాది మంది సమక్షంలో మావోలకు మద్దతు తెలిపిన కేసీఆర్. మొన్న ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ఒక మాట చెప్పిండు. రీస్టోర్ ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ఒక మాట చెప్పిండు, మీరు చూసిరా? దాంట్లో ఏమంటారంటే
మనం కేంద్రానికి లెటర్ రాద్దామా కాగారు ఆపమని అంటే అందరూ ఓ అన్నారు. దాదాపు 4 లక్షల మందిని శైలే పట్టించను. అంటే ప్రజా మద్దతును ఇక్కడ కూడగడతా ఉన్నారు. కమ్యూనిస్టులంతా అన్నదమ్ములేనని వెల్లడి, శాంతి చర్చల కోసం సాంబశివరావు పట్టు, ఎన్కౌంటర్లపై విమలక్క గరం, కాంగ్రెస్పై పెరుగుతున్న ఒత్తిడి, రేపో మాపో ఆ పార్టీ నుంచి సానుకూల ప్రకటన, పరిస్థితులు అనుకూలిస్తే త్వరలోనే పీస్ టాక్స్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక కర్రెగుట్టలో చిక్కున్న అన్నలకు మద్దతు పెరుగుతోంది. బలగాల బందూకుల మధ్య బందీ అయిన మావోయిస్టులకు అన్ని పార్టీల నుంచి సపోర్ట్ దొరుకుతుంది. ఒక్కో రాజకీయ పార్టీ మావోలకు తమ మద్దతును ప్రకటిస్తున్నాయి. కర్రెగుట్టలో భారీ ఎత్తున బలగాలు తిష్టవేయడం, కూంబింగ్పై ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పరిస్థితుల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ ప్రెసిడెంట్ మావోయిస్టులకు అనుకూలంగా ఇచ్చిన స్టేట్మెంట్ అన్నలకు బూస్ట్ ఇచ్చింది. ఆపరేషన్ కగార్ బలగాల కూంబింగ్ను కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఎల్కతుర్తికి తరలి వచ్చారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి జనంతో చైలే పట్టించారు. అంటే ఇది తెలంగాణ అభిప్రాయంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సీతక్క కూడా ఏది ఈ ఆపరేషన్ కగార్ను ఆపాలి అనేటువంటి మాట చెప్తున్నటువంటి నేపథ్యంలో సీతక్క మీ అందరికి తెలుసు మాజీ మావోయిస్టు, తర్వాత లొంగిపోయి టీడీపీలో చేరి ఓసారి గెలిచి ఆ తర్వాత మళ్ళీ మొన్న 3వసారిగా గెలిచి మంత్రి అయింది. హిడ్మా ఎస్కే బలగాల కళ్ళు కప్పిన హిడ్మా దళం 20,000 మంది బలగాల్లో అంతర్మదనం, వెనక్కు తిరిగి వస్తున్న కొంతమంది పోలీసులు, ఆగిన హెలికాప్టర్ల చక్కర్లు, బాంబుల మోతలు, కాల్పులు కూడా జరగట్లేదంటున్న గిరిజనులు అంటూ ఒక వార్తను చూస్తాను. ఇక ఈ కంటిన్యూషన్ వార్తను చూస్తే అయితే ఇంతటి భారీ బహిరంగ సభలో ప్రభుత్వం మావోయిస్టుల మధ్య శాంతి చర్చల అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. అన్నల హక్కులను కాలరాసేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. కేసీఆర్ తెలంగాణలో చరిస్మా కలిగిన నాయకుడు, ప్రజల్లో ఆయనకు విశేష ఆదరణ ఉంది. కేసీఆర్ ప్రజానాడిని ఇట్టే పసిగట్టగల వ్యక్తి. ఎమ్మెల్యే స్థాయి నుంచే కేసీఆర్కు గ్రామీణ వ్యవస్థ, అప్పట్లో గ్రామీణ తెలంగాణ పల్లెల్లో జరిగిన నక్సలైట్ ఉద్యమాలపై మంచి అవగాహన ఉంది. అలాగే ఇప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజల్లో నక్సలైట్ మావోయిస్టులపై సానుభూతి తగ్గలేదనే అభిప్రాయం ఉంది. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎల్కతుర్తి సభలో మావోయిస్టులకు శాంతి చర్చలకు పిలవాలని చేసిన ప్రకటన విషయంలోనూ ప్రజల నుంచి సానుకూల స్పందనలే వచ్చాయి. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఆయన మావోయిస్టు శాంతి చర్చల అంశాన్ని ప్రస్తావించడంపై తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో విస్తృతమైన చర్చ మొదలైంది. ఈ సందర్భంగానే 3 దశాబ్దాల క్రితం తెలంగాణ పల్లెల్లో అన్నలు చేసిన పనులపై పబ్లిక్ డిస్కషన్ స్టార్ట్ అయ్యి వారికి అనుకూల వేవ్ క్రియేట్ కావడం గమనార్హం. మరోవైపు గత 2 రోజులుగా సిపిఐ కూడా ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతోంది. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కమ్యూనిస్టు పార్టీలందరూ అన్నదమ్ములేనని ప్రకటించారు. అలాంటి పార్టీలకు కష్టం వస్తే తమ పార్టీ తరఫున తప్పక స్పందిస్తామని స్పష్టం చేశారు. కర్రెగుట్టలో బలగాల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వెంటనే ప్రభుత్వాలు కూంబింగ్ నిలిపివేసి వారితో శాంతి చర్చలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక ప్రజా గొంతుక ప్రజల పాటల సింగిడి విమలక్క సైతం కూంబింగ్పై గరంగరమయ్యారు. మరోవైపు 3-4 రోజుల క్రితం పౌర హక్కుల సంఘం నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కర్రెగుట్టలో మారణ హోమాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ కూడా అటు విపక్షాల నుంచి వస్తున్న ఒత్తిళ్లు, ప్రజా సంఘాల అభ్యర్థుల మేరకు వెంటనే సీనియర్ నాయకుడు జానారెడ్డితో భేటీ అయ్యి శాంతి చర్చలపై మంతనాలు జరిపారు. అనంతరం మీడియాతో ఆయన జానారెడ్డితో భేటీ అయింది శాంతి చర్చల కోసమని ఎక్కడైనా చెప్పిండా? లేదు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు నడుచుకుంటారని స్పష్టం చేశారు. అయితే మావోయిస్టుల శాంతి చర్చలకు సంబంధించి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి సానుకూల ప్రకటన రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం పరిస్థితులు పూర్తిగా అనుకూలిస్తే అతి తక్కువ సమయంలోనే మావోయిస్టులు ప్రభుత్వం మధ్యన శాంతి చర్చలు జరిగే ఆస్కారం కనిపిస్తూ ఉంది. మొత్తానికి హిడ్మా ఎస్కేప్ అయిపోయిండు కర్రెగుట్టల నుంచి. ఆ వార్తను కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇక ప్రధాని నరేంద్ర మోడీ స్టేట్మెంట్ చూస్తే, పాక్ను ఏం చేస్తారో మీ ఇష్టం, ఆర్మీకి పూర్తి ఫ్రీడమ్ ఇస్తున్నాం, సైన్యంపై దేశ ప్రజలకు నమ్మకం ఉంది, ఉగ్రవాదాన్ని ఆర్మీ సమర్థంగా అణచివేస్తుందని భావిస్తున్నాం. ప్రధాని మోడీ సంచలన కామెంట్స్. పీఎం నివాసంలో కీలక సమావేశం, హాజరైన రాజ్నాథ్ సింగ్, తర్వాత సిడిఎస్ చీఫ్ అజిత్ దోవల్, త్రివిధ దళాల దళాధిపతులు అయినరు. ఇవాళ కేబినెట్ సమావేశం, రాష్ట్రపతితో మోడీ భేటీ కాబోతా ఉన్నాడు. ఇక విద్రోహ శక్తులపై స్పైవేర్ వాడితే తప్పేంటి, పౌరులపై స్పైవేర్ వినియోగిస్తే మాత్రం చర్యలు తీసుకుంటాం. పెగాసిస్ కేసులో సుప్రీం కీలక తీర్పిచ్చింది. విద్రోహ శక్తులపై స్పైవేర్ వాడితే తప్పేంటి, విద్రోహ శక్తులు ఇటువంటి ఉగ్రవాదుల మీద. కానీ ఇది జర్నలిస్టులు, జడ్జిల మీద వాడినట్టుగా గతంలో ఆరోపణలు. కెనడాలో అధికార లిబరల్ పార్టీకే పట్టం, లిబరల్ పార్టీకి 167, కన్జర్వేటివ్ పార్టీకి 140 స్థానాలు, మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వ ఏర్పాటు, ప్రధాన పీఠం మళ్ళీ మార్క్ కార్నికే. ఇవాళ 10th ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల, తెలంగాణ విద్యాశాఖ అధికారుల వెల్లడి. ఈసారి మెమోలో విద్యార్థుల మార్కులు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాస్ సర్టిఫికేట్, పరీక్షలకు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారట. మరి అది ఎట్లుంటుందో చూడాలి.
అసౌకర్యం కలగొద్దు. మిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. పర్యాటక ప్రాంతాలను సందర్శించి సౌకర్యాలు కల్పించాలి. ఉత్తర్వు పరమాన జారీ చేయనుంటివి. ప్రజలు ఎవరు అలా ఇళ్ళకే వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూస్తే అసహించుకుంటే అట్లేమన్నా జారీ చేయనుంటివి. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. పెండింగ్ బ్యూటిఫికేషన్ పనులను పూర్తి చేయాలి. ఏర్పాట్లపై ప్రణాళికను సిద్ధం చేయాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. మిస్ వరల్డ్ పోటీలు 2025 పోటీలపై సమీక్ష నిర్వహించారు. ఇక భారత్లో ఉంటూ పాక్కు మద్దతు ఇస్తారా? అలాంటి వాళ్ళు ఆ దేశానికి వెళ్ళిపోండి. కొందరు కాంగ్రెస్ నేతల తీరు సరికాదు, వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏపీసీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయిండు. మతం ఆధారంగా 26 మందిని అత్యంత పాశవికంగా 28 అనుకుంటా 28 మందిని అత్యంత పాశవికంగా ఉగ్రవాదులతో చంపించిన పాకిస్తాన్కు అనుకూలంగా కొందరు మాట్లాడడం చాలా శోచనీయమైన విషయమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి వారు ఆ దేశానికి వెళ్ళిపోవడమే ఉత్తమం అన్నారు. కరెంట్ వచ్చినట్టుందా? అమ్మో. కాళేశ్వరం కమిషన్ గడువు మరోసారి పెంపు. ఏప్రిల్ 30తో ముగియనున్న కమిషన్ గడువు మే 31 వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక బీసీలు సంఘటిత పోరాటం చేయాలి, లెక్కలు తేలితే హక్కులు వస్తాయి. ఈ అంశంపై కేంద్రం స్పందించాలి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కం నరసింహులు బీసీ మేలుకొలుపు యాత్రను విజయవంతం చేద్దామని పిలుపు. ఇక కాటేపల్లిలో బాంబు పేలుడు, 3 మృతి 5గురికి తీవ్ర గాయాలు. పెద్ద కందుకూరు ఘటన మరొక ముందుకే మరో బ్లాస్ట్ అట. ఇది మా కాన్స్టిట్యున్సీలోనే జరిగింది ఘోరం. సో అక్కడికి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది శనార్థి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా సాక్షిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఓకే, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ, ప్రధాని మోడీ సంచలన నిర్ణయం. పహల్గామ్కు త్వరలో ధీటైన జవాబు. ఎప్పుడు ఎక్కడ ఎలాగన్నది వారిష్టం. బలగాల సామర్థ్యంపై పూర్తి విశ్వాసం. ఉగ్రవాదాన్ని అంతం చేసి తీరాల్సిందే, దేశమంతా అదే కోరుతోందన్న ప్రధాని. సిడిఎస్ త్రివిధ దళాధిపతులతో భేటీ. పాల్గొన్న రాజ్నాథ్. ఎన్ఎస్ఏ ధోవల్ ఎన్ఎస్జీ చీఫ్తో హోం కార్యదర్శి భేటీ. పాల్గొన్న బీఎస్ఎఫ్ ఎస్ఎస్బి చీఫ్లు. సరిహద్దులో కొనసాగుతున్న పాక్ కాల్పులంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక రేపు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. వేతన యాతన. అసంఘటిత కార్మికుల కనీస వేతన సవరణకు పడని ముందడుగు. కేంద్రం కనీస వేతనాన్ని 21,000గా ఖరారు చేసినా తెలుగు రాష్ట్రాల్లో అమలు కాని వైనం. నిబంధనల ప్రకారం 5 ఏళ్లకోసారి సవరణ జరగాల్సి ఉన్న 11 ఏళ్లుగా కార్యాచరణ శూన్యం. 2006-12 మధ్య నిర్ణయించిన కనీస వేతన ఉత్తర్వులే నేటి కొనసాగింపు. 73 ఉపాధి రంగాల్లో 5ంటికి జీవోలు, మరో 12 ప్రతిపాదనలకే పరిమితం. కొత్త ప్రభుత్వం అన్ని ఉపాధి రంగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడంలో మళ్ళీ మొదటికి వచ్చిందట. ఈ కార్మికులను అయితే పట్టించుకున్న పాపాన పోలే. 5 ఏళ్లకోసారి పిఆర్సీ అని అదని ఇదని పెంచుతూ ఉంటారు. ఎందుకు? ధరలు పెరిగాయి, మరి కార్మికులకు పెరిగాయా? అసంఘటిత కార్మికుల పరిస్థితి ఏంది? 52వ సీజేఐగా జస్టిస్ గవాయ్. కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ. కొత్త షెల్టర్ జోన్లకు మావో అగ్రనేతలు. కర్రిగుట్టల నుంచి ముఖ్య నేతలు తరలినట్టు అనుమానాలు. కర్రిగుట్టలో భద్రతా దళాలకు చిక్కకుండా మావోయిస్ట్ నేతలు దాక్కున్నారా, లేక ఆపరేషన్ మొదలు కాకముందే సేఫ్ జోన్లకు తరలి వెళ్లారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఆపరేషన్ మొదలై 9 రోజులైనా ఇంతవరకు మావోల జడ కానరాలేదట. కాళేశ్వరం బాధ్యుల్ని వదిలిపెట్టం. ఫస్ట్ పట్టుకున్న తర్వాత వదలన్నా వద్దా అప్పుడు ఆలోచన చేద్దాం, కానీ పట్టుకుండే లేదు కదా మన తాన. అతిపెద్ద మానవ నిర్మిత వైపరీత్యం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఎన్డీఎస్ఏ తేల్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ చెప్పిండు. ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. అందాల పోటీల నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దని స్పష్టీకరణ. రైట్గా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్లో భారీ పేలుడు. రియాక్టర్ పేలడంతో 3 కార్మికులు మృతి, 6గురికి తీవ్ర గాయాలు. లభించని 2 మృతదేహాలు ఇంకా లభించలేదట. అసలు ఏం జరిగిందో ఇవాళ పోయి వస్తాడికి. ఇక ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ప్రేరేపిత చర్య. ఆ నివేదికను అడ్డు పెట్టుకుని ఉత్తమ్ రాజకీయం చేస్తున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజం. ఎన్డీఎస్ఏ బిల్లును గతంలో ఉత్తమ్ వ్యతిరేకించారు. ఇప్పుడు అదే సంస్థ ఇచ్చిన నివేదిక ఆయనకు పవిత్ర గ్రంథంలా కనిపిస్తుంది. మేడిగడ్డలో అవినీతి జరిగిందని నివేదికలో చెప్పకున్నా బురద జల్లేందుకు యత్నం. అవినీతి జరగలేదా? సుధపూసలు మీరు. నేడు 1 గంటకు 10th ఫలితాలు విడుదల చేయబోతా ఉన్నారట. ఇక ఇండస్ఇండ్ రాజీనామా. అకౌంటింగ్ అవకతవకల నేపథ్యంలో ఇండస్ఇండ్ బ్యాంకులో పరిణామాలు మారిపోతున్నాయి. ఎండీ సీఈఓ సుమంత్ కత్పాలియా మంగళవారం రాజీనామా చేశారు. అంతకన్నా ముందే సోమవారం నాడు డిప్యూటీ సీఈఓ అరుణ్ ఖురానా తప్పుకోగా ఈ ఉదాంతం బయటపడడానికి ముందే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గోవింద్ జైన్ వైదొలిగారట. ఇక కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధిస్తే ఇక ఉగ్రవాదులపై స్పైవేర్ను వాడితే తప్పేంటి అని సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. మా ఊర్లో బెల్ట్ షాపులు తొలగించండి. తెలంగాణలోని చిట్యాల్లో మహిళల డిమాండ్. మన రాష్ట్రంలో వీధి వీధికి బెల్ట్ షాపులు తొలగించాలి సార్ అని చెప్పి ఈయన అంటా ఉన్నాడు. రైట్గా పల్లవి. పాకిస్తాన్కు మరో షాక్.
పాక్ ఎయిర్లైన్లకు భారత గగనతల మూసివేత, ఈ నిర్ణయంతో భారీగా నష్టపోనున్న దాయాది దేశం. ఇక ఇవాళ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అవుతుంది. కీలక నిర్ణయాల దిశగా మోడీ సర్కార్. ఇందిరా మిల్లలొల్లి, ఈ ఇందిరా మిల్ల పంచాది ఎట్లుందంటే ఉంచేటట్లేరు జనం. ఇది సర్కార్కు మామూలు దెబ్బ కాదు. అదే అర్హులకి ఇవ్వకుంటే ఏదో ప్రాబ్లం చేస్తున్నట్ట కొంతమంది, అర్హులకు రాకుండా. ఈ అరుగులేవడో బొరుగులేవడో పోడా ఆడ లేదు. వాళ్ళు వేసి తాళం వేసిర్రు, గ్రామ పంచాయతీలు వేసి. ఇది కాదు ఏది అధికారులను గ్రామ పంచాయతీలు వేసి తాళం వేసిర్రు జనం. ఇందిరా మీన్లు ఇస్తలేరని చెప్పి ఇందిరా మీన్లలో వాటర్ ట్యాంక్ ఎక్కుతురు చూడు మీదికి. ఆగమాగం దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఇక బెల్ట్ తీసేది ఎన్నడు, కిరాణా షాపులకు ధీటుగా బెల్ట్ దుకాణాలు, వైన్స్ నుంచి నేరుగా కాటన్ల కొద్ది సరఫరా, మద్యం డిపోలను తలపించేలా ఇండ్లలోనే స్టాకు, బంద్ రోజుల్లోనూ ఇష్టారీతిన అమ్మకాలు, ఎక్సైజ్ లోకల్ పోలీసులకు నెలవారీ మామూలు, 24 గంటల మద్యం సర్వీస్తో తరచు గొడవలు, బెల్ట్ షాపులు ఎత్తేస్తామని ఎన్నికల ముందు రేవంత్ హామీ, అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కనీసం చర్యలు కరువు. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్తో పాటు అన్ని కార్పొరేషన్లోనూ ఇదే పరిస్థితి అట. నీకు మద్యం ఏ రాత్రి అన్నా దొరుకుతుంది ఈ రాష్ట్రంలో. ఏమన్నాడు కేసీఆర్, ఎవరు రేవంత్ రెడ్డి గారు అంటే, కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తారని బొందలగడ్డ తెలంగాణ చేసిండు. యువత విద్యార్థులు తాగుడుకు బానిసలై కాలం చేస్తున్నారు. 3000 వైన్ షాపులు, 60,000 బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని కేసీఆర్ దేశంలోనే నెంబర్ 1 చేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి ఆగస్టు 25 తారీఖు నాడు హైదరాబాద్ ఓ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తాం, చట్టవిరుద్ధం మద్యం అమ్మకాలు అరికడతామని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ 66 అంశాల్లో ఒకటి పేజీ నెంబర్ 26లో పెట్టింది. ఏమైంది? తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాపులు 2620 ఉన్నాయి, బార్లు రెస్టారెంట్లు 1800, గ్రామ పంచాయతీలు 12,769, గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులు 5 నుంచి 6 ఉన్నాయట. రాష్ట్రం మొత్తంలో ఉన్న బెల్ట్ షాపులు 60,000 బెల్ట్ షాపులు ఉన్నాయట. ఇది ప్రగతి. సైన్యానికి ఫ్రీ హ్యాండ్, సాయుధ దళాలపై పూర్తి నమ్మకం ఉంది, ఉగ్రవాదాన్ని అణచివేయడం జాతీయ సంకల్పం, పహల్గాం దాడికి ధీటైన బదులిస్తామన్న ప్రధాని మోడీ, రక్షణ మంత్రి, త్రివిధ దళాధిపతులతో ఆయన భేటీ అయ్యింది. ఇక మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్గా నిర్వహిద్దాం, పార్టిసిపెంట్స్కు ఎలాంటి అసౌకర్యం కలగొద్దని చెప్పి నిన్న సమీక్ష నిర్వహించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ 10th రిజల్ట్స్ ఉంటాయి. 1 గంటకు రవీంద్ర భారతిలో విడుదలయ్యారున్నాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీదే విజయం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గట్టి పోటీ ఇచ్చాయి. ఎక్కడికి గట్టి పోటీ, సగం ఓట్లు కూడా రాలే. మజ్లిస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము బీజేపీకే ఉంది. గత చిన్నోళ్లతో పోటీ పడే దమ్ము ఎవరికి ఉండదు. మరిగా మే 6న అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్ అట. తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్. మే 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నిర్ణయం. సమ్మె నోటీసులపై ఇప్పటి వరకు స్పందించని చినా అని పడ్డది. రాష్ట్ర ఆర్టీసీ పరిరక్షణ విలీన ప్రక్రియ పూర్తి చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాడు. ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పారు ప్రభుత్వంలో, అది ఎటుపోయిందో. రెవెన్యూ రికార్డులు తారుమారు, తప్పుడు పత్రాలతో ప్రభుత్వ స్థలాలు కొట్టేశారు. భూదాన్ భూములు అమ్మకాలపై ఈడీ సోదాలు. 23 లక్షల నగదు, 45 వింటేజ్ కార్డు స్వాధీనం చేసుకున్న. ఇక అవినీతి జరిగినట్టు ఎన్డీఎస్సీలో ఎక్కడ లేదు. లోకమంతరికి అవినీతి జరిగిందని. లేక ఆడ అవినీతి జరగకపోతే మీకు ఆస్తులు ఎట్లా పెరుగుతాయి? ఎన్డీఎస్సీ రిపోర్ట్ చూసైనా సిగ్గొస్తలేదా? అయ్యా, మీరు ఈ డైలాగులు బంద్ చేసి, తప్పు చేసినోడు ఎవడో తెలుసు కదా, లోపల ఈ ఫస్ట్ తీసుకొచ్చి మీరు కాంప్రమైజ్ అవుతారు. మళ్ళా మీతో వచ్చిన బాధనే అది. మాడు పగులుతుంది. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత. పిల్లల వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచన చేసింది. ఇక నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. 52వ సీజీఐగా జస్టిస్ గవాయ్ నియామకం, కేంద్ర నోటిఫికేషన్ జారీ. ఇక ఆర్బీఐ నుంచి 1400 కోట్ల రూపాయల అప్పు. ఈ నెలలో ఇప్పటి వరకు 4,400 కోట్ల రూపాయల అప్పు తెచ్చిరట. వ్యవసాయ విద్యుత్కు మీటర్లు, సాగుకు శాశ్వతంగా ఉరిపెట్టేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం. రూపాయలు 6,000 కోట్ల కోసం మీటర్లు పెడుతున్న రేవంత్ సర్కారు. ఫీడర్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయం. ఫీడర్లకు మీటర్లు, మోటార్లకు కాదు. ఈఆర్సీకి సమాచారం ఇచ్చిన డిస్కంలు నాడు మీటర్లను అడ్డుకున్న కేసీఆర్. రూపాయలు 25,000 కోట్లు ఇస్తామన్న బేఖాతారు. తల తెగిన మీటర్లు పెట్టనని కేసీఆర్ గతంలో చెప్పినట్ట. ఇప్పుడు మీటర్లు మోటార్లకు పెడతారు, ట్రాన్స్ఫార్మర్. పొంగులేటికి పవర్ కట్టట. వరంగల్ భూభారతి అవగాహన సదస్సులో నిలిచిన విద్యుత్ సరఫరా అధికారుల తీరుపై మంత్రి అసహనం. ఫ్లెక్సీపై కనిపించని పోచంపల్లి ఫోటో. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులు. వేదికపై దర్జాగా ఆసీనులైన కాంగ్రెస్ నేతలు. తహసీల్దార్ రాజకీయ వ్యాఖ్యలు చురకలు అంటించిన మంత్రి శ్రీనివాసరెడ్డి. అయ్యో, కరెంటు పోయిందట. పెద్దగా మనం ఏం బాధపడొద్దు. కరెంటు పోతే కామన్. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో కరెంటు పోవుడు కామన్.
త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ, టైం టార్గెట్, మోడ్ ఆఫ్ యాక్షన్ ఇలా అంతా మీ ఇష్టం అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలకు చెప్పిండు. 48 పర్యాటక ప్రదేశాలు మూసివేసారు కాశ్మీర్లో. ఇక రైతులను భయపెట్టి భూములు కొల్లగొట్టి ఓట్లేసిన వారిని నిండా ముంచిన వకీల్ సాబ్ అసైన్ భూముల్ని పట్టాగా మార్పిస్తానని హామీ, మాట తప్పి ఆ భూములనే ప్రజాప్రతినిధికి కన్నట. అగో ఈయనెక్కడు. ముందుగా అనుచరులతో భూములు కొనుగోలు, పట్టా కాగానే కుటుంబ సభ్యుల పేరిట మార్పిడి. సందెట్లో సడేవేళ ప్రభుత్వ భూమికి ఎసరు, 100 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు. చౌదరపల్లిలో 100 ఎకరాలకు పైగా భూమాయా. సిద్దిపేట కలెక్టర్కు న్యాయవాది ఫిర్యాదట. ఎవరి వకీలు? రఘునందన్ రావు పేరు వినిపిస్తుంది. అట్లే చేస్తున్నారు ఇప్పుడు, అంటే ఈ వార్త చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. నిరుపేద ఇల్లు కూల్చివేత, ఎమ్మెల్యే అనుచరుడి దౌర్జన్యం, బుల్డోజర్తో ఇల్లు ధ్వంసం, ఆ భూమి మీద మీది కాదంట కదా అని గతంలో నాయని ఫోన్. విలపిస్తున్న బాధితులు. అయ్యో, తరుగు తీస్తున్నారని ఆత్మహత్య యత్నం, క్వింటాల్కు 10 కిలోల. అవునా, ఇప్పుడు ఆయన పురుగుల మందు అవుతుంటే ఫోటో తీస్తే గుంజొచ్చు కదా, తీసేస్తుగా తీసి నువ్వు సర్కార్పై రైతుల కన్నెర్ర, ఒకరి తాగుతావా అబద్ధాల వరద. బా, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో కనిపించకుండా ఇది పేపర్లో అయితే అసలే కనిపించేది అసలే. పాస్ ఫోటో కూడా ఎత్తలేరు. కాంగ్రెస్ వాళ్ళకే ఇన్లా, మీకు నిరుపేదలు కనిపిస్తలేరా? కమిటీలకు నచ్చినట్టు ఎంపిక, ఆగ్రహంతో రోడ్డెక్కిన ప్రజలు, పలుచోట్ల అధికారులు అడ్డగింత. ఇక 10 ఫలితాలు నేడు విడుదల, మధ్యాహ్నం 1 గంటలకు విడుదల చేయనున్న సీఎం అంటూ ఒక వార్త. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తా కథనాలు. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి